వెళ్ళా ఎవరు మీది? శర్రాపల్లి, నారాయణపల్లి శర్రాపల్లి. ఓకే. ఏం పని చేస్తారు మామూలు మీరు? వ్యవసాయం పని చేస్తాం. ఏం పని చేస్తారు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు ఉన్నాయి. రైతు బంధు పడ్డా మీకు? మాకు వాడదే. ఎందుకు ఎందుకు పడలే? ఎత్తలేడు, ఎత్త అంటారు, ఎత్తలేడు. అట్టుండి ఎత్తలేడు. ఎత్త ఈ పండుగ ఎత్త ఆ పండుగ ఎత్త అనుకుంటా నడుతూనే ఉంది. ఇక మోసపోయి మీరు అయితే మొత్తం మోసం మేము. ఇక ఏమి లాభం లేదు. ఏమన్నాడా మీకు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు? ఏమన్నాడు? అన్నీ ఎత్తా అన్నాడు. ఆయన ఇంకో ఎక్కువ ఎత్తా అన్నాడు. అది ఎత్తలేడు, ఇది ఎత్తలేడు. ఇది నడుతూనే ఉంది. ఇక ఇబ్బంది అవుతుంది మీకు రైతులకు? మొత్తం ఇబ్బంది కాకపోతే ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడ్డాయి? ఎప్పుడప్పుడు ఇచ్చేసిండు. అది సూపర్ ఇచ్చిండు. మరి అంత సూపర్ ఇచ్చిన అని చెప్పి ఎందుకు కూడా పట్టలే? మరి గట్టినోడు ఒక చూస్తుగా పబ్లిక్ ఉన్నది. ఏది ఎట్టుండో చూద్దాం అంటే ఏం లేకుండా చేసింది. ఇస్తాను ఇస్తలేదు, ఏది లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో బాగున్నారా లేకుంటే ఇప్పుడు బాగున్నారా రైతులు? అప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా లేదు. ఇది అంత సెండారం పైన అన్న టైంకి ఏది అందులేదు, ఏది ఇస్తలేదు. కాపురం మొత్తం బంద్ చేసాయి. ఇతను లేదు. రుణమాఫీ చేస్తున్నానని చెప్పిన అవి చేసిండు, కొన్ని చేసిండు. మరి ఇంకా కొన్ని మా పైన, మా పైన 2 లక్షలు నాకు మా పైన కాంగా కాదెందుకు అంటావు. అవి చేసిండు, చేసింది కానీ ఈ కాపులం వేస్తలేదు మొత్తం. మళ్ళీ ఏం పండిస్తారు మీరు ఇప్పుడు? అరి పంట పండిస్తాం. వరి వేద్దని చెప్తుండ రేవంత్ రెడ్డి. మొత్తం వేద్దా అంటుండు. ఎట్లా మరి మీ పరిస్థితి? ఏ గట్టిగా ఉంటుంది, ఏం చేస్తాం. కరెంట్ సరిపోతుందా మీకు? ఎన్ని గంటలు కరెంట్? కరెంట్ మొత్తం ఎత్తాడు. కరెంట్ ఇప్పుడు 6కి ఎత్తుండు, ఒక పొద్దాకి ఎత్తుండు, తెల్ల మొత్తం బంద్ చేసిండు. ఇప్పుడు 3 గంటలు కరెంట్ సరిపోతాయట మీకు? సరిపోతా 3 గంటలు కరెంట్? 3 గంటలు ఏం సరిపోద్ది కరెంటు. 3 గంటలు సరిపోతే అది మొత్తం ఎండిపోతాయి. ఇక కరెంటు సరిపోదు మొత్తం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరెంట్ ఎన్ని గంటలు? 24 గంటలు ఇచ్చినప్పుడు. 24 గంటలు అప్పుడు ఎప్పుడు అప్పుడు ఇచ్చిండు. ఇది మొత్తం మళ్ళీ బంద్ చేసిండు. వెనకట ఎట్లా వచ్చింది, మళ్ళీ వెనకాల ఎక్కడ అయింది. ఇప్పుడు మార్పు అన్నారా మీరు? మేమేది మార్పు అన్నాం, మేము మార్పు అనేదే. వాళ్ళే మార్పుతుండు. ఎక్కడ నమ్ముకుంటుండో ఏమవుతుందో తెలియదు మనకు. ఓకే. ఇప్పుడు మీ 4 ఎకరాలు ఉన్నాయి కదా మీకు. తెలంగాణ ఏర్పడక ముందు, మన తెలంగాణ రాకముందు గిట్నే ఉంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు అప్పుడు కట్ట, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. నీళ్ళు కానీ కరెంట్ ఎట్లా ఉండే అప్పుడు సమస్యలు? అప్పుడు 3 గంటలు ఇచ్చిండు. అప్పుడు అదే 3 గంటలు ఇచ్చిండు. ఇప్పుడు కూడా సేమ్ అట్లా? ఇప్పుడు సేమ్ గట్టినే అవుతుంది మళ్ళీ. ఇప్పుడు రైతుల కోసం మంచి చేసినంటే ఎవరంటే రేవంత్ రెడ్డి పేరు అంటావా? ఎవరే కాదు, కేసీఆర్ మంచిగా చేసిపోయినప్పుడు. కేసీఆర్ ఏమేమి పనులు చేసిండు కేసీఆర్? మాకు నీళ్ళు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇప్పుడు నీళ్ళు ఇస్తుండు అన్న టైంకి ఇస్తుండు. కానీ ఇక అది ఇస్తుండు కానీ మందు బత్తలు అంతలేవు. మందు బత్తలు మొత్తం బంద్ అయినాయి. ఈ నీళ్ళు 7 మాయిస్తుండు. ఏదో ఒకటి ఇబ్బంది ఒకటి. అది ఇప్పుడు మళ్ళీ కరెంట్ ఇబ్బంది చేస్తుండు. కరెంటు ఇప్పుడు పొద్దాగా ఎత్తుండు. సార్ ఎట్లా మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు కేసీఆర్ రావాలి మళ్ళీ. కేసీఆర్ సార్. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే బండి సంజయ్. మీ ఎమ్మెల్యేనా? మా ఎమ్మెల్యే నాకు మా ఎమ్మెల్యేతో నేను చెప్తాడు తెలియదా? మన ఎమ్మెల్యే ఏడుపల్లి సత్యం. పేరు కూడా తెలియదా? గంత నేను మర్చిపోయాను, ఆయన పేరు సగం తెలియదు నాకు. ఎప్పుడైనా వస్తాను మీ ఊరికి? అతడు కాదు. ఇప్పుడు గెలిచి 3 సంవత్సరాలు అయింది. ఏమైనా అభివృద్ధి చేసినా మీకు? మాకే తెలియదు. నేను గురుమాకలతో పోతా. మీ రోడ్డుకి, మీ ఊరికి రోడ్ కానీ ఏదైనా పనులు చేసి? మాకే పని చేయకు, మాకు ఏది చేయకు. పని లేదు, ఏది లేదు. ఎట్టి నడుతుంది. ఓకే. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఎవరు వస్తారంటే మళ్ళీ కేసీఆర్ వస్తారు. ఇంకెవరు వస్తారు? నాకు ఎక్కువ ఎవరు రాదు. మళ్ళీ ఈయన కూడా మంచిగా పరిపాలన ఇస్తుండగా, 6 గ్యారంటీలు ఇస్తుండగా. ఏడు ఇస్తుండు, ఏం పని చేస్తుండు? సన్న బియ్యం ఇస్తుండు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు. సన్న బియ్యం ఎవరికి ఇస్తుండు, ఇంద్రమ్మ పత్తు ఇస్తుండు. అట్ట కాదు, అది ఎవరికి వస్తున్నాయో. మాకు వచ్చినవి బంద్ చేసిండు. ఫ్రీ కరెంట్ ఇస్తుండు, 0 బిల్లు కరెంట్ ఇస్తుండు. 0 బిల్లు ఇస్తుండ. ఇస్తుండు. మళ్ళీ ఎక్కువ కాలితే 2 పాయింట్ ఎక్కువ కాలితే మళ్ళీ తీసుకుంటాడు. 500 గ్యాస్ కూడా ఇస్తుండు. మీరేమో ఇట్లా చెప్తారు? ఎవరికి ఇస్తుండు? మీకు వస్తలేదా 500? నేను పోయి మరీ వచ్చాను. నాకు ఏది గాసుకు పోయి మరీ వస్తే నీకు లేదన్నాడు. మంచిగా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్తుండు, మీరేమో ఇట్లా చెప్తారు? ఎవరు చెప్తుండు? అందరు చెప్తుండు కదా. నేను 500 అరే నేను 500 పోయి సిలిండర్ పోయి మరీ వచ్చిన. నాకు వచ్చిందని రాసుకున్నాడు. మళ్ళా బంద్ అయినా మళ్ళీ బంద్ చేసిండు. నేను చేయాలి.
మొత్తం హామీలు ఇచ్చి మోసపోయారు ఇంకా మీరు మొత్తం. ఏం మోసపోయినా అంటే మోసపోయారు ఎట్ని ఇక ఇచ్చేది తెల్లారి ఇస్తా అన్నాడు, మళ్ళీ తెల్లారి బంద్ చేసిండు. మరి ఏమైందో మళ్ళీ వేయరా రేవంత్ రెడ్డికి ఓటు? ఇస్తాం వారికి ఏర్పాటు ఇక ఇప్పుడు ఏం చెప్పరు. మంచిగానే చేస్తుండే కానీ పనులు ఏ చేస్తే మంచి చేస్తే మంచిగా ఇస్తాం, ఇంకేం చేస్తాం. ఎవరు మంచి చేస్తే అలాగే ఇస్తాం ఓకే. అప్పటికి.